హే వాట్సాప్ పీపుల్, దిస్ ఇస్ మోనోజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ చేయక, కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయినా. ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తాను. అండ్ నా లాస్ట్ వీడియో ఉన్నప్పుడు సబ్స్క్రైబర్స్ 100-150 సంథింగ్ చేంజ్ ఉండే. ఇప్పుడు 470 సబ్స్క్రైబర్స్ అయితే అయినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. ఇంకెవరికైనా ఈ కంటెంట్ యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేస్తుండండి. ఈ రోజు వీడియో thumbnail చూస్తే అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాబిన్ క్రూ. ఈ వీడియో తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాబిన్ క్రూ కూడా చేస్తా. చాలా మంది క్యాబిన్ క్రూ గురించి అయితే, గ్రౌండ్ స్టాఫ్ గురించి అయితే ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ లో, ఛానల్లో కామెంట్స్ చాలా చాలా వస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో వాళ్ళ కోసం ఈ క్యాబిన్ అడ్వాంటేజ్ వీడియో అయితే చేస్తున్నా. ఈ అడ్వాంటేజ్ వీడియోని చూసి చాలా మంది క్యాబిన్ క్రూ కానీ, ఏవియేషన్ సెక్టర్ లో కానీ కెరియర్ బిల్డ్ చేసుకుందామని అనుకోకండి. డిసడ్వాంటేజెస్ వీడియో కూడా చూడండి. రెండు చూసిన తర్వాత ఏవియేషన్ లో కెరియర్ గురించి ప్లాన్ చేసుకోండి. 10 పాయింట్స్ లో అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మళ్ళీ మీరు పోయి ఇంకో ఛానల్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ పాయింట్స్ ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. నేనైతే సైడ్ కి బుక్ లో రాసుకున్నా. ఆ బుక్ చూసి మీకు కొంచెం చెప్తుంటా, మిస్ కాకుండా ఉండడానికి. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అవుతే కింద కామెంట్ అయితే చెయ్యండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, క్యాబిన్ క్రూ కావాలంటే మీరు 10+ చదివి ఉంటే సరిపోతుంది. దానికి మించి చదివినా ప్రాబ్లం లేదు, ఏ గ్రూప్ చదివినా ప్రాబ్లం లేదు. మీరు 10+ చదివి ఉంటే మాత్రం క్యాబిన్ క్రూ అయితే అవ్వచ్చు. అండ్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో ఏజ్ వచ్చేసి, స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మీకు 18 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ ట్రై చేస్తున్నట్టయితే 21 ఏజ్ అయితే ఉండాలి. దీంట్లో మీకు హైట్ వెయిట్ చెకింగ్ కూడా ఉంటుంది. అది మీకు ఇంటర్వ్యూలో అయితే చెక్ చేస్తారు. అండ్ సెకండ్ పాయింట్స్ వచ్చేసి, చాలా మంది అనుకుంటారు శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటారు. డొమెస్టిక్ వచ్చేసి మీకు 40 నుంచి 60K దాకా అయితే పే చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ వచ్చేసి మీకు 1 lakh నుంచి 1 lakh to 2 lakh 1,50,000 దాకా అయితే పే చేస్తారు. ఇది నేను చెప్పేది మాత్రం బేసిక్ మాత్రమే. దీనిపైన మీకు అలవెన్స్ అనేది పే చేస్తారు అండ్ ఫ్లయింగ్ అవర్స్ అనేది పే చేస్తుంటారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, గెట్ టు ట్రావెల్. మీరు ఇన్ కేస్ క్యాబిన్ క్రూ అయితే మీరు డిఫరెంట్ డెస్టినేషన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. లైక్ మీరు ఇన్ కేస్ డొమెస్టిక్ అయితే ఏ ఎయిర్లైన్స్ అయితే మీరు జాయిన్ అవుతున్నారో వాళ్ళది ఎంత వరకు ఇండియాలో సర్వీస్ ఉన్నదో ఆ ప్లేసెస్ అన్ని మీరు ఫ్రీగా అయితే విజిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితే ఏదైతే ఎయిర్లైన్స్ లో జాయిన్ అవుతారో ఆ ఎయిర్లైన్స్ సర్వీస్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడైతే ఉన్నదో ఆ డెస్టినేషన్ ప్లేసెస్ అన్ని మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ₹1 కట్టకుండానైతే ట్రావెల్ చేయొచ్చు. అండ్ వితౌట్ వీసా మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎవరికైతే ట్రావెలింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ జాబ్. అండ్ ఫ్రీ టికెట్స్ అనేది ప్రతి ఒక్క ఎయిర్లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే రూల్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి. ఫ్రీ టికెట్స్ లో కొన్ని ఎయిర్లైన్స్ రూల్స్ అనేది పెడుతుంటది. కొన్ని ఎయిర్లైన్స్ ఫ్రీ టికెట్ అయితే ఫుల్లీ ఆఫర్ చేస్తారు, కాకపోతే మనం ట్యాక్స్ అనేది పే చేసుకోవాలి. ఇంకా కొన్ని ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అయితే కొన్ని ఎయిర్లైన్స్ ఫ్రీ టికెట్ ఆఫర్ చేస్తుంటారు. ఇంకోటి డిస్కౌంటెడ్ టికెట్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. ఇది మీకు మాత్రమే కాకుండా ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్స్ అండ్ షాపింగ్ మాల్. మీరు క్యాబిన్ క్రూ అయితే ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ అనేది, ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్ లో కొన్ని షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ లోనైతే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. డొమెస్టిక్ అయితే కొన్ని లిమిటెడ్ ఎయిర్పోర్ట్స్ లోనే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితే లైక్ ఖతార్ గానీ, ఎమిరేట్స్ లో గానీ మీరు క్యాబిన్ క్రూ అయితే మీకు దుబాయ్ మాల్ లోనైతే మీకు చాలా డిస్కౌంట్ అయితే వస్తుంటది. అండ్ ఖతార్ అయితేనేమో మీరు ఖతార్ లో మీకు షాపింగ్ మాల్స్ లో అయితే కొన్ని షాప్స్ లలో అయితే మీకు డిస్కౌంట్స్ అయితే వస్తుంటది. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి, మీటింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్ కల్చర్. మీటింగ్ డిఫరెంట్ పీపుల్ అంటే మీరు ఎప్పుడైతే ఫ్లై చేస్తారో మీకైతే సేమ్ స్టాఫ్ అయితే రాదు. డిఫరెంట్ స్టాఫ్స్ అయితే వస్తారు. రోజు మీరు ఎన్నిసార్లు ఫ్లై చేసినా అన్నిసార్లు డిఫరెంట్ స్టాఫ్ అయితే వస్తారు. వచ్చిన క్రూ రావాలంటే మీకు మైట్ బి 2 months 1 month అప్పుడప్పుడు అసలు రాకపోవచ్చు కూడా. మీకు ఇది అడ్వాంటేజ్ కావచ్చు, కొంతమందికి డిసడ్వాంటేజ్ కూడా కావచ్చు. కాకపోతే మీకు డిఫరెంట్ క్రూ అయితే వస్తుంటారు. అండ్ మీరు డిఫరెంట్ కల్చర్ పీపుల్ అయితే మీట్ అవుతారు. లైక్ ఇంటర్నేషనల్ లో మీరు ట్రావెల్ చేస్తే డిఫరెంట్ కంట్రీ అయితే మీరు ఫ్లై చేస్తారు. సో డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ అయితే మీరు మీట్ అవుతారు. డిఫరెంట్ కంట్రీ పీపుల్స్, డిఫరెంట్ కల్చర్ పీపుల్స్ అయితే మీట్ అవుతారు. ఇది చాలా మందికి, ఎవరికైతే కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, కొత్త వాళ్ళతో మాట్లాడడం, ఇట్లా ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఇది వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెవెంత్ పాయింట్ వచ్చేసి, హోటల్ అండ్ ఫుడ్. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ టు బెంగళూరు ఫ్లై చేస్తే, బెంగళూరులో మీకు లే ఓవర్ ఉంటే మీకు బెంగళూరులో అకామిడేషన్ అయితే ఎయిర్లైన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 4 star to 5 star హోటల్ అని అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి, హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ కి మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ వచ్చేసి మీకు, మీరు ఏదైతే హోటల్ లో జాయిన్ అవుతారో అది 5 star అయితే 5 star, 4 star అయితే 4 star, ఆ హోటల్ ఫుడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్, స్నాక్, ఏదంటే అది మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎయిత్ పాయింట్స్ వచ్చేసి, ప్రమోషన్స్ అండ్ శాలరీ హైక్. మీకు అయితే ఏవియేషన్ ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా నడుస్తే మాత్రం మీకు శాలరీ హైక్ అనేది
మంచి పర్సెంటేజ్లను అయితే ప్రొవైడ్ చేస్తారు ఏ ఎయిర్లైన్స్ అయినా కానీ. అండ్ ప్రమోషన్స్ వచ్చేసి మీకు 1 to 3 years లోనే మీకు త్వరగా ప్రమోషన్స్ వస్తాయి. ఇన్ కేస్ మీరు ట్రైనీ క్యాబిన్ క్రూ లెక్క జాయిన్ అయినా త్వరలో మీరు 1-2 years మీరు సీనియర్ క్యాబిన్ క్రూ కానికి అవకాశాలు చాలా ఉన్నాయి. 9th పాయింట్ వచ్చేసి గ్లామరస్ లైఫ్. క్యాబిన్ క్రూ అయితే మీరు ఇన్ కేస్ ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ న్యూయార్క్ లో వర్క్ స్టార్ట్ చేసి అండ్ లండన్ లో వర్క్ ఎండ్ చేయడం. నాకు తెలిసి ఇట్లాంటి గ్లామరస్ లైఫ్ నేను చూసిన వరకు ఏ ప్రైవేట్ సెక్టర్ లో కానీ ఏ జాబ్ కి అయితే ఇంత గ్లామరస్ లైఫ్ అయితే ఉండదు. లైక్ ఇది మాత్రం ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితేనే బెనిఫిట్ అయితే ఉంటది. న్యూయార్క్ లో స్టార్ట్ చేసి లండన్ లో ఎండ్ చేయడం ఊహించుకుంటేనే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితే ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ కంట్రీస్ అయితే వాళ్ళ హోమ్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ మీరు డొమెస్టిక్ అయితే గానీ నాది వచ్చేసి హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి లదాఖ్ లో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. ఇట్లా గ్లామరస్ లైఫ్ అయితే ఉంటది. అండ్ యూనిఫామ్ చాలా ప్రౌడ్ఫుల్ యూనిఫామ్ లైక్ ప్రెజెంటబుల్. చాలా మంది బయట నుంచి క్యాబిన్ క్రూ కానీ ఎవరైనా పోయిన పైలట్స్ పోయినా కానీ చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వేసుకునే యూనిఫామ్ అండ్ రెస్పెక్టెడ్ జాబ్. ఇది చాలా రెస్పెక్టెడ్ జాబ్. చాలా మంది అనుకుంటారు లేడీస్ కి రెస్పెక్ట్ ఇయ్యరు క్యాబిన్ క్రూ. అండ్ క్యాబిన్ క్రూ అయితే ఏముంది హోటల్లో వాళ్ళు కింద ఫ్లోర్ లో సర్వ్ చేస్తారు, వీళ్ళు ఫ్లైట్ లో సర్వ్ చేస్తారు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్లా కాదు. ఇది చాలా డిఫరెంట్. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అయితే తీసుకొని పోతారు. ఇది నార్మల్ హోటల్ జాబ్ లెక్క కాదు. ఇది చాలా ఒక ఫ్లైట్ లో ఒక 200, 100, 150 ప్యాసింజర్స్ ని కేర్ చేయాలి, సర్వీస్ చేయాలి. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినప్పుడు అయితే, పేషెంట్ సిక్ అయినప్పుడు అయితే ఇవన్నీ హ్యాండిల్ చేయాలి. ఇట్లాంటి హోటల్ ఎవరు చేయరు కదా. సో ఇది టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది క్యాబిన్ క్రూ జాబ్ వచ్చేసి. ఇదైతే రెస్పెక్టెడ్ జాబ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. అండ్ 10th పాయింట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో క్యాబిన్ క్రూ అయితే మీకు అకామిడేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ సింగపూర్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్లైన్స్ వాళ్ళైతే అకామిడేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రతి ఎయిర్లైన్స్ మాక్సిమం మీకు అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రం డొమెస్టిక్ లో అయితే ఉండదు. డొమెస్టిక్ లో మీరు జాయిన్ అయితే నాదే హైదరాబాద్ వచ్చేసి నేను బెంగళూరులో నాకు ఆఫర్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. నేను అక్కడ హాస్టల్లో కానీ పీజీలో కానీ రూమ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్యాబిన్ క్రూ అయితే మీరు డిఫరెంట్ క్లైమేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. యాజ్ నేను చెప్పినట్టు ఇందాక న్యూయార్క్ లో స్టార్ట్ చేసి లండన్ లో ఎండ్ చేసుకోవడం. న్యూయార్క్ లో సమ్మర్ సీజన్ అంటే లండన్ లో వింటర్ సీజన్ ఉండొచ్చు. సో అట్లా మీరు డిఫరెంట్ ఎక్కడైతే డిఫరెంట్ కంట్రీస్ ఫ్లై చేసినప్పుడు మీరు డిఫరెంట్ క్లైమేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ మీకు ఎక్కువ షిప్ లేయర్ ఉంటే మీరు ఆ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ ఇన్ కేస్ మీరు మాస్కో పోయినా, లండన్ పోయినా, ప్యారిస్ పోయినా, సింగపూర్ పోయినా, ఎక్కడ పోయినా మీరు కొంచెం టైం ఉంటే మీరు ఆ ప్లేస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాబిన్ క్రూ. అండ్ ఈ వీడియో తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాబిన్ క్రూ వీడియో వస్తుంది. ఈ రెండు వీడియోని ఒక్కసారి కంపేర్ చేసి ఏవియేషన్ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఎవరైతే క్యాబిన్ క్రూ అవుదాం అని అనుకుంటున్నారో. గ్రౌండ్ స్టాఫ్ అడ్వాంటేజెస్ వీడియోస్ కూడా చేస్తే గోయింగ్ ఫార్వర్డ్. దీని తర్వాత అయితే డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యాబిన్ క్రూ వీడియోస్ చూడండి. ఈ వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయినా, ఎవరైతే క్యాబిన్ క్రూ కానీ గ్రౌండ్ స్టాఫ్ కానీ జాబ్ ట్రై చేస్తున్నారో డైరెక్ట్ వెబ్సైట్లలో చూసి అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే నేను కింద నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే పెడుతున్నా. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఛానల్ అయితే యాక్టివ్ లేదు. 2 days తర్వాత ఛానల్ యాక్టివ్ జాబ్ పోస్టింగ్స్ అయితే పోస్ట్ చేస్తుంటారు వాట్సాప్ ఛానల్ లో. సో ఎవరైతే ఈజీగా క్యాబిన్ క్రూ అవుదాం అనుకుంటున్నారో, గ్రౌండ్ స్టాఫ్ అవుదాం అనుకుంటున్నారో ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు ఆ లింక్ త్రూ మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ప్రతి ఎయిర్లైన్స్ గురించి అయితే నేను జాబ్ ఆఫర్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి అంతే.